అసలు ఎస్క్యూఎల్ కమాండ్ అంటే ఏంటి, కమాండ్స్ ఎన్ని టైప్స్, ఇవన్నీ తెలవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసాయి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వెల్కమ్ టు ఎస్క్యూఎల్ 0 to Hero Day 4. సో ఎస్క్యూఎల్ కమాండ్స్, ఎస్క్యూఎల్ కమాండ్ అంటే ఏం లేదు, ఒక ఇన్స్ట్రక్షన్ లాంటిది. డేటాబేసెస్ మీద లేదంటే డేటాబేసెస్లో ఉన్న డేటా మీద ఈ యాక్షన్ని పర్ఫామ్ చేయి, ఈ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయని చెప్పేదే ఈ ఎస్క్యూఎల్ కమాండ్. సో మనకి మెయిన్గా 5 టైప్స్ కమాండ్స్ ఉన్నాయి మనకి. అందులో ఒక్కొక్క కమాండ్లో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కమాండ్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి DDL కమాండ్. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇందులో ఉన్న కమాండ్స్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ డేటాబేస్ స్ట్రక్చర్ మీద, టేబుల్ స్ట్రక్చర్స్ మీద వర్క్ చేస్తుంది. సపోజ్ క్రియేట్ అనే కమాండ్ ఉంది, ఇది ఏం చేస్తుంది, డేటాబేసెస్ని ఫ్రెష్గా క్రియేట్ చేస్తుంది, టేబుల్స్ని ఫ్రెష్గా క్రియేట్ చేస్తుంది. ఆల్టర్ కమాండ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ క్రియేట్ అయిన టేబుల్స్ మీద కాలమ్స్ నేమ్స్ చేంజ్ చేయడం కానీ లేదంటే ఎక్స్ట్రా కాలమ్స్ని యాడ్ చేయడం కానీ ఈ ఆల్టర్ కమాండ్ చేస్తుంది. నెక్స్ట్ డ్రాప్ కమాండ్, డైరెక్ట్ డేటాబేసెస్లో ఉన్న టేబుల్స్ని డైరెక్ట్గా డిలీట్ చేస్తుంది పర్మనెంట్గా ఆ డేటాబేస్ నుంచి. నెక్స్ట్ DML కమాండ్. ఈ DML అంటే ఏంటి, డేటా మ్యానిపులేషన్ కమాండ్. ఆల్రెడీ డేటాబేసెస్లో ఉన్న డేటా మీద ఈ DML కమాండ్స్ని వర్క్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇన్సర్ట్ ఉంది, ఇన్సర్ట్ ఏం చేస్తుంది, ఆ టేబుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ని మనం ఈ ఇన్సర్ట్ కమాండ్తో ఇన్సర్ట్ చేయొచ్చు. అప్డేట్ కమాండ్, అప్డేట్ కమాండ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాని వేరే వాల్యూకి చేంజ్ చేయాలంటే ఈ అప్డేట్ కమాండ్ వాడతాం. నెక్స్ట్ ఈ డిలీట్ కమాండ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాని డిలీట్ చేయడం కానీ ఒక స్పెసిఫిక్ కండిషన్ ప్రకారం ఈ డేటా టేబుల్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోస్ని డిలీట్ చేయడానికి ఈ డిలీట్ కమాండ్ని మనం వాడతాం. నెక్స్ట్ DQL, డేటా క్వెరీ లాంగ్వేజ్. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే జస్ట్ డేటాబేస్ నుంచి డేటాని ఫెచ్ చేసి మన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. అదే మనకి సెలెక్ట్ కమాండ్. నెక్స్ట్ DCL. ఈ DCL అనేది డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మీరు ఇంటర్న్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మీకు మొత్తం అన్ని డేటాబేసెస్కి యాక్సెస్ ఇవ్వరు, ఓన్లీ లిమిటెడ్ డేటాబేసెస్కి యాక్సెస్ ఇస్తారు. సో ఇవంతా ఎలా చేస్తారు, ఇది DCL అనే కమాండ్స్ని వాడుకొని ఈ యాక్సెస్, రోల్స్, పర్మిషన్స్, సెట్టింగ్స్ అన్నీ ఇస్తారనమాట. సో గ్రాంట్ ఏం చేస్తుందంటే నీకు ఒక స్పెసిఫిక్ యూజర్కి ఒక స్పెసిఫిక్ డేటాబేసెస్ మీద పర్మిషన్ ఇనికి మనం గ్రాంట్ అనేది వాడతాం. నెక్స్ట్ రివోక్ ఏం చేస్తుంది, నీకు ఇచ్చిన పర్మిషన్ని తీసేయడానికి, రివోక్ చేయడానికి ఈ రివోక్ అనే కమాండ్ని వాడతాం. నెక్స్ట్ TCL అనేది ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక సెట్ ఆఫ్ SQL కమాండ్స్ మీద ఈ ఆపరేషన్ని వర్క్ చేస్తుంది అనమాట. సో దాంట్లో వచ్చేసి కమిట్ ఇంకా రోల్ బ్యాక్. సో నువ్వు కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ రాసి లాస్ట్కి కమిట్ అని రాసి మొత్తం ఎగ్జిక్యూట్ చేసినావు అనుకో, పర్మనెంట్గా సేవ్ అవుతుంది ఆ రిజల్ట్ అనేది. నెక్స్ట్ రోల్ బ్యాక్. ఈ రోల్ బ్యాక్ ఏం చేస్తుంది అంటే సపోజ్ వద్దు నాకు మళ్ళీ ప్రీవియస్ చేంజెస్ కావాలంటే ఈ రోల్ బ్యాక్ వాడతాం అనమాట. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్.